వెల్కమ్ టు మై నాలోని భావాలు. శైలజకి ఆ మాట అనగానే ఏడుపు వచ్చేయడంతో ఒక్కసారిగా ఆ ఏడుపు బయటకొచ్చి ఏడవడంతో విక్రాంత్ వెనక్కి తిరిగి చూశాడు. శైలజ ఏడుస్తూ, అలా అనకండి, నేనెప్పుడు నా తమ్ముడు చచ్చిపోవాలని కోరుకోలేదు. ఇలాంటి దుస్థితి తనకు వస్తుందని కూడా నాకు తెలీదు. ఇప్పటి వరకు నేను నా తమ్ముడు మాత్రమే సమస్యల్లో ఉన్నాం. నిజంగా మీరన్నట్టే ఈ చావు నుండి నా తమ్ముడికి విముక్తి లభించబోతుంది. నాకెప్పుడు ఆ విముక్తి వస్తుందని ఎదురు చూస్తున్నాను. నా తమ్ముడు స్థానంలో నేను లేనందుకు బాధపడుతున్నాను. ఇవన్నీ చెప్పి మరొకరిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. నేను చెప్పను, ఎప్పటికీ చెప్పను. మీకు అంత కష్టంగా ఉంటే నన్ను వదిలేసి వెళ్ళిపోవచ్చు. ఎలాగో నా తమ్ముడికి ట్రీట్మెంట్ కూడా అక్కర్లేదన్నారు కదా. ఎక్కడో ఒక చోట పెట్టి 4 రోజులు బ్రతికించగలను. తర్వాత నా చావు నేను చేస్తాను అని శైలజ ఏడుస్తూనే చెప్పింది. నీకేమైనా పిచ్చా? అంటే నేను భరించడం కష్టంగా ఉందని వదిలించుకోవడానికి అడుగుతున్నాను అనుకుంటున్నావా? అది కాదు శైలు. సమస్య ఏంటో తెలిస్తే దానికి సొల్యూషన్ వెతుకుతాను కదా. సంతోషంగా ఉంటావు కదా. వద్దా నీకు హ్యాపీ లైఫ్ అని విక్రాంత్ అడిగాడు. వద్దు, నాకొద్దు, నేను అలవాటు పడిపోయాను. నాకు ఇలాగే బాగుంది, నేను ఇలాగే ఉంటాను, ఉన్నన్నాళ్ళు అంతే అని శైలజ సూటిగా చెప్పింది. విక్రాంత్ శైలజ వైపు అడుగు వేసి తన మనసు రాయిగా మారిపోయి చాలా రోజులైందని అర్థమవుతుంటే వాళ్ళ గురించి మాట్లాడటం నీకు ఇష్టం లేదా అని అడిగాడు. శైలజ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండి కన్నీళ్లు తుడుచుకుంటూ, దయచేసి నా తమ్ముడు కాలం చేసే వరకు నాకు మీ దగ్గర ఇంత చోటు ఇవ్వండి. వాడికి ఆరోగ్యం బాగాలేదు. బయట ఎక్కడైనా పెట్టుకోవాలంటే నాకెవరూ ఏమీ తెలీదు. కనీసం కొద్ది రోజులైనా వాడిని సంతోషంగా ఉంచాలనుకుంటున్నాను. ఆ సంతోషం మీ దగ్గర దొరుకుతుంది అనిపిస్తుంది. పైగా మీరు మాట్లాడేటప్పుడు ఆ కాసేపు వాడు చాలా సంతోషంగా ఉన్నాడు. దయచేసి ఈ కొద్ది రోజులు మమ్మల్ని భరించండి. ఒక్కసారి నా తమ్ముడు నాకు దూరం అయ్యాడంటే నాకు నేను దూరం అయినట్టే. ఆ తర్వాత మీ దగ్గర నేను ఉండను. నా దాన్ని నేను చూసుకుంటాను. అవసరానికి వాడుకుంటున్నాను అనుకుంటున్నారేమో. అనుకున్న ఇప్పుడు నేనేమి చేయలేని పరిస్థితి. వెళ్ళే రోజు తప్పకుండా మీకు చెప్పే వెళ్తాను. అన్నింటికి మించి సరైన టైంలో సాయం చేస్తున్నారు. నా జీవితంలో ఇలా నేను ఎవరిని చూడలేదు. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను. మీ రుణం తీర్చుకుంటానని ఇదివరకు చెప్పాను కదా. తీర్చుకొనే తీరుతాను. మీరు రాత్రి ఏదో వేరే ఇంట్లో నన్ను పెడతానన్నారు కదా. నేను వద్దని చెప్పాను కదా. నేను అక్కడే ఉంటాను. మా తమ్ముణ్ణి మీ ఇంటికి తీసుకొచ్చి నలుగురిని ఇబ్బంది పెట్టలేను నేను. అందుకే వేరుగా ఉంటాను అని శైలజ మాట్లాడడం ఆపి, అంటే వాడి ఆరోగ్యం బాగోలేదు. ఎప్పుడేం జరుగుతుందో తెలీదు. ఇంటికి మైలు పడుతుంది. మమ్మల్ని వేరే దగ్గరే ఉంచండి. మీరు ఇబ్బంది పడుతూ మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. ఉన్నన్ని రోజులు నా తమ్ముడితో పాటు మీ ఇంటిని కూడా నేను కాపు కాస్తాను. మీరు ఎలా ఇచ్చారో అలానే మీకు అప్పగిస్తాను అని శైలజ చెప్పింది. శైలజ ఏడుపు, తన మాటలు చూస్తూ ఉంటే విక్రాంత్కి చాలా బాధేసి శైలజ చేతులు పట్టుకొని ఇలారా అని శైలు షివర్ అవుతూ ఉంటే తనని తీసుకుని వెళ్ళి బైక్కి డబుల్ స్టాండ్ వేసి కూర్చో అని అన్నాడు. శైలజ అలాగే ఎక్కుళ్ళు పెడుతూ ఉండటంతో విక్రాంత్ తన చేయి పట్టుకొని బైక్ వైపు తిప్పి నడుం పట్టుకొని బైక్ మీద కూర్చోబెట్టి సైలెంట్గా ఉన్న శైలజని చూసి తన చిన్ పట్టుకొని తన పైకెత్తి, నిన్నెవరైనా ఏమైనా అన్నారా? నువ్వు ఇంట్లో ఉండడం మూలంగా ఎవరికైనా కష్టం కలుగుతుందని చెప్పారా? లేదా నష్టం జరుగుతుందన్నారా? ఎవరు శైలు? మా బాబాయినా? మా డాడీనా? లేదా మా మమ్మీనా అని విక్రాంత్ అడిగాడు. తిండి పెట్టిన ఇంటిని వేలెత్తి చూపించడం ఇష్టం లేక శైలజ సైలెంట్గా ఉండి, ఎవరూ కాదు, అందరూ మంచివాళ్లే. అలానే ఇంట్లో ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళి మీరు అన్ని రోజులు పెడితే ఎవరికైనా ఎందుకు నచ్చుతుందండి? రేపటి రోజు అడిగే పరిస్థితి తెచ్చుకోకూడదని అడుగుతున్నాను. చెప్పాను కదా, మా తమ్ముడికి ఆరోగ్యం బాలేదు. మీ ఇంట్లో ఉంటే నాకు మొహమాటంగా ఉంటుంది. వాడు అడిగింది ఏది చేసి పెట్టలేను. అందుకే అడుగుతున్నాను. అలానే దయచేసి నాకు ఏదైనా ఒక చిన్న ఉద్యోగం చూడండి. ఏదైనా పర్లేదు, ఏ షాప్లో అయినా పనిచేస్తాను నేను అని శైలజ అంటూ ఉంటే విక్రాంత్ తన నోటి మీద చేయడ్డు పెట్టి, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. ఎందుకు పనిచేశావు? ఆ అవసరం నీకు లేదు. నేను చూసుకుంటానని చెప్పాను కదా అని ఒక నిమిషం పాటు మౌనంగా ఉండి, ఎవరో ఏదో అన్నారు, అందుకే నువ్వు పొద్దున ఏమీ తినకుండా వచ్చేసావు. నువ్వు నాకు చెప్పక్కర్లేదు శైలు, నీ మొహం చూస్తే నాకు తెలిసిపోతుంది అని విక్రాంత్ అన్నాడు. చూడండి, మీరు దయచేసి ఎవరేమన్నారో తెలియకుండా అందరినీ తప్పు పట్టకండి. నేనే చెప్తాను అని శైలజ చేతులు నలుపుకుంటూ తలెత్తి, మీ అమ్మగారు మాట్లాడారు, కానీ అందులో నాకే తప్పు కనిపించలేదు. పెళ్లి కావాల్సిన వాడు నా కొడుకు. మరి నేను తీసుకొచ్చి ఇలా ఇంట్లో పెడితే ఎవరైనా తప్పుగా అనుకుంటారు కదా. నీ ప్రాబ్లం ఏంటో త్వరగా సాల్వ్ చేసుకొని
ఇక్కడ నుండి వెళ్ళడానికి ట్రై చేయని చాలా మంచిగా చెప్పారు. అదే ఆ స్థలంలో మరొకరుంటే బహుశా గంటేసేవారేమో. కానీ ఆంటీ అలా చేయలేదు. అందుకే నేను కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. కానీ ఇప్పటికిప్పుడు నా తమ్ముడిని తీసుకొని ఎక్కడికి వెళ్ళేవాడిని, వాడి ఆరోగ్యాన్ని నాశనం చేయలేను. అందుకే మీరు నిన్న రాత్రి చెప్పారు కదా, ఏదో ఇల్లు ఉందని, అక్కడే పెట్టండి. నేను అక్కడే ఉంటాను. వాడే నాకు తోడుగా ఉంటాడు. వాడుంటే నాకు నా కుటుంబంతో ఉన్నట్టే. ఇక ఏదైనా పని అంటే నా తమ్ముడికి నేను అన్నీ చేసి పెట్టుకోవాలి కదా. చిటికి మాటికి నేను మిమ్మల్ని అడగలేను. అది నాకు మొహమాటంగానే కాదు, ఇష్టం కూడా లేదు. అలానే మీరేమీ సాయం చేయకపోతే తప్పు చేస్తానని మాత్రం అనుకోకండి అని శైలజ అంతకంటే ఏం మాట్లాడలేక ఏడుపొచ్చేయడంతో తలదించుకుంది. విక్రాంత్ శైలజ తల మీద చేయి వేసి హత్తుకోవడంతో శైలజ ఒక్కసారిగా ఏడుస్తూ, ఒక్కసారి తప్పు చేసినందుకు ఇలా పదే పదే చెప్పుకోవాల్సి వస్తుందని, తన దుస్థితి మరెవరికి రాకూడదని మనసులో చాలా మదనపడింది. విక్రాంత్కి శైలజ మాటలు తన మనసులో దేని గురించి ఎలా ఆలోచిస్తుందో అర్థమై, పైగా అన్ని సమస్యలు ఒక్కసారిగా వచ్చి తన నెత్తిన పడిపోవడంతో తన బాధని చూసి చాలా బాధేసి నిమిషం పాటు ఆలోచిస్తూ అలానే ఉండిపోయి, శైలు, దయచేసి ఇంకొకసారి ఇవన్నీ మాట్లాడుకో. నువ్వు నాకెప్పుడూ తప్పుగా కనిపించలేదు. నువ్వు తప్పుడు మనిషివైతే నేను నా ఇంట్లో ఎందుకు పెట్టుకుంటాను? ఎందుకు నీతో కూడా తిరుగుతాను? నాకేంటి అవసరం? ప్రపంచంలో చాలామంది అనారోగ్యంతో మంచన పడుతున్నారు. వాళ్ళందరికీ నేను హెల్ప్ చేస్తున్నానా? లేదా వెళ్ళి చూస్తున్నానా? కానీ నీకు మాత్రమే సహాయం చేస్తున్నాను. నీతో ఉంటున్నాను, నీ తమ్ముడితో మాట్లాడుతున్నాను. నీ ప్రాబ్లం నా ప్రాబ్లం అనుకుంటున్నాను. నేను నిన్ను తప్పక చూడట్లేదు, అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడి నీ మనసుని కష్టపెట్టుకోవద్దు. సరే, నువ్వు ఇంట్లో ఇబ్బంది పడుతున్నాను అన్నావు కదా, ఈ రోజు నేను వేరే ఇంటికి తీసుకెళ్తాను. అలానే నీకేమీ తక్కువ కాకుండా ఇంట్లో అన్ని నేను చూసుకుంటాను. మొహమాటం పడతానన్నావు కదా, ఎందుకు మొహమాటం? నీకేం కావాలో నన్ను అడుగు, నేను తెచ్చిస్తాను. అడిగే ముందే అన్నీ తెచ్చి పెడతాను. ఇన్ కేస్ ఏదైనా మర్చిపోతే అడుగు, ఇబ్బంది పడద్దు. అన్నిటికీ మించి వంశీకి మన రిలేషన్ ఏంటో తెలుసు. సో తన ముందు నువ్వు ఇలా బిహేవ్ చేస్తే అనుమానం వస్తుంది, బాధపడతాడు. దయచేసి నువ్వు కాస్త నార్మల్గా ఉండడానికి ట్రై చేయి, అర్థమవుతుందా అని విక్రాంత్ అన్నాడు. శైలజ విక్రాంత్ నుండి దూరం జరిగి సైలెంట్గా ఉండడంతో సరే పద అని తన చేతిని పట్టుకోవడంతో శైలజ విక్రాంత్ వైపు చూసింది. విక్రాంత్ తన చున్నీతో కన్నీళ్లు తుడిచి దిగు అని అనటంతో శైలజ బైక్ మీద నుండి దిగింది. విక్రాంత్ తీసుకుని వెళ్తూ ఉంటే శైలజ ఎక్కడికి ఏంటి అని అడగకుండా తనతో కలిసి అడుగులు వేసింది. క్యాంటీన్కి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి విక్రాంత్ వెళ్ళి 5 నిమిషాల్లో తిరిగి వచ్చి తన ముందు ప్లేట్ పెట్టి కూర్చొని చేతిలో జ్యూస్ గ్లాస్ పట్టుకొని తాగుతూ కానివ్వు తిను అని అన్నాడు. నాకు ఆకలి లేదండి, నిజంగానే ఆకలిగా లేదు అని శైలజ చెప్పడంతో పర్లేదు, ఆకలి లేకపోయినా తింటే కడుపులోకి వెళ్తుంది, వద్దు అని బయటికి పంపించదు, కానివ్వు అని విక్రాంత్ అన్నాడు. ఇక ఒప్పుకోడని అర్థమై శైలజ టిఫిన్ తినడం మొదలుపెట్టింది. సగం వరకు తిని నాకు ఇంకా చాలండి, నేను తినలేను అని శైలజ చెప్పింది. శైలజ అంత మాత్రమే తినగలదని గత కొద్ది రోజులుగా చూసి ఉండటంతో సరే హ్యాండ్ వాష్ చేసుకురా అని విక్రాంత్ బయటికి వెళ్ళాడు. శైలజ హ్యాండ్ వాష్ చేసుకొని తిరిగి వచ్చాక ఇద్దరూ కలిసి అక్కడి నుండి బయలుదేరారు. విక్రాంత్ శైలజని నేరుగా ప్రకాష్ అపార్ట్మెంట్కి తీసుకుని వెళ్ళాడు. శైలజకు అర్థం కాక మీరు చెప్పిన ఇల్లు ఇదేనా అని అడగడంతో విక్రాంత్ చిన్న స్మైల్ చేసి తల అడ్డంగా ఊపి కాదు నాతో రా అని తన చేతిని పట్టుకుని తీసుకుని వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టగానే విఘ్నేష్ ఓపెన్ చేశాడు. రే ఏంటిది అని విఘ్నేష్ ఆశ్చర్యంగా ఇద్దరిని లోపలికి కూడా అడుగు పెట్టనివ్వకుండా మార్చి మార్చి చూస్తూ అడిగాడు. మూసుకొని తప్పుకో అని విక్రాంత్ విఘ్నేష్ని నెట్టి రాశైలు అని పిలవడంతో శైలజ ఇంట్లో అడుగుపెట్టింది. ఏంట్రా తనని ఇక్కడికి తీసుకొచ్చావు, ఏమైంది అని విఘ్నేష్ గుసగుసగా అడిగాడు. వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడం నేర్చుకో, తూని బతుకు అని విక్రాంత్ అంటూ ప్రకాష్కి కాల్ చేశాడు. విఘ్నేష్ వెళ్ళి ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొచ్చి శైలుకి ఇవ్వడంతో శైలు తీసుకుని మొహమాటంగా నవ్వి కాస్త మంచినీళ్ళు తాగింది. చెప్పురా అని ప్రకాష్ కాల్ లిఫ్ట్ చేశాడు. రే నేను ఇంట్లో ఉన్నా, అదే అపార్ట్మెంట్లో ఉన్నా, శైలుని తీసుకొచ్చాను. ఇకపోతే ఇంట్లో తను ఉండడం కొంచెం కొందరికి ఇబ్బందిగా అనిపిస్తుంది, అర్థమైందనుకుంటా అని విక్రాంత్ అన్నాడు. అవతల వైపు ప్రకాష్తో పాటు యువతల వైపు ఉన్న విఘ్నేష్కి కూడా అర్థం అవడంతో మీ అమ్మా నాన్నక అని విఘ్నేష్ అనగా అవతల వైపు అర్థమైంది అని ప్రకాష్ అన్నాడు. శైలి ఒక చిన్న ప్రాబ్లంలో ఉంది, తన ప్రాబ్లం క్లియర్ అవ్వాలి అన్నా కూడా ఇంట్లో ఉండడానికి పాసిబుల్ అవ్వదు. సో అమ్మ నాకు ఇల్లు గిఫ్ట్గా ఇచ్చింది తెలుసు కదా,
సో ఆ ఇంట్లో తనని పెట్టాలనుకుంటున్నాను. అన్నింటికి మించి ఆ ఇల్లు నాకు తెలిసి మా ఇల్లు కన్నా కాస్త పెద్దదే ఉండొచ్చు. తను ఒకతే అంత పెద్ద ఇంట్లో ఉండలేదు. చీకటంటే భయం. ఎందుకో తెలియదు. అస్సలు భరించలేదు. అందుకే నువ్వు ఈ అపార్ట్మెంట్ ఖాళీ చేస్తే నువ్వు శైలుతో పాటు ఆ ఇంట్లోనే ఉండు. నేను కూడా ప్రతిరోజు వస్తాను. నైట్ అక్కడే స్టే చేస్తాను. ఇకపోతే విగ్గు కూడా వస్తూనే ఉంటాడుగా. 24 గంటల్లో 20 గంటలకు అక్కడే ఉంటాం. సో శైలుకి కాస్త హెల్ప్ఫుల్గా ఉంటారని అనుకుంటున్నాను. అన్నిటికీ మించి తనకి మీరైతేనే ఒక మంచి ఫ్యామిలీ అవ్వగలరు అనిపిస్తుంది అని విక్రాంత్ చెప్పాడు. విగ్గు సోఫాలో కూర్చొని యాపిల్ తింటూ థమ్సప్ సింబల్ చూపించటంతో అవతల వైపు ప్రకాష్, దాందేముందిరా, సరైన టైంలో సరైన హెల్ప్ చేయకపోతే వేస్ట్ కదా. తను నాకు అంతగా తెలియకపోవచ్చు, బట్ నువ్వు చెప్తున్నావు కదా, ఓకే. నేను ఆఫీస్లో ఉన్న షిఫ్టింగ్ పని అంతా వాడికి అంటగట్టు. ఊరికే రూమ్లో పడి ఏడుస్తున్నాడుగా అని ప్రకాష్ అన్నాడు. అలాగే, నేను అడ్రస్ పంపిస్తాను. సాయంత్రం ఆఫీస్ నుండి నేరుగా అటే వచ్చేసాయి. ఇకపోతే మీ ఓనర్కి ఇంటిమేషన్ ఇచ్చుకో అని విక్రాంత్ కాల్ కట్ చేశాడు. రే విగ్గు అని విక్రాంత్ అంటూ ఉండగా, స్టాప్. విషయం మొత్తం అర్థమైపోయింది. ఇల్లు ఖాళీ చేస్తున్నాం అంతే కదా. మై హోనా అని తన వైపు తానే చూపించుకుంటూ చెప్పి, ఇట్స్ ఓకే. ఇప్పుడే ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాడికి కాల్ చేస్తా, సర్దించేస్తా, దింపించేస్తా, లోపల మళ్ళీ అన్నింటినీ సర్దించేస్తా అని విఘ్నేష్ ఒక రేంజ్లో చెప్పాడు. శైలు, వీడిని పట్టించుకోకు, కొంచెం స్క్రూ లూస్, కాకపోతే మంచివాడు అని విక్రాంత్ అన్నాడు. విగ్గు శైలు వైపు చూసి, ఇదిగో వాడు చెప్పాడని నువ్వు నన్ను స్క్రూ లూజ్ అనుకోకు. వాడికి నా తెలివంటి కుళ్ళు, అందుకే పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. ఇకపోతే మంచివాడు అని చెప్పాడు కదా, అది నిజమే. నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు చెప్పు, నేను చూసుకుంటాను. అలా అని పిండి రుబ్బడం, వడియాలు ఎండబెట్టడం ఇలాంటివి కాకుండా ఏమైనా చెప్పు అని విఘ్నేష్ అన్నాడు. మీరు పాడైపోయిన యాపిల్ తింటున్నారండి అని శైలు మెల్లగా చెప్పింది. వాట్ అని సోఫాలో జారుబడి కూర్చొని తింటున్నవాడు నిటారుగా లేచి కూర్చొని యాపిల్ చూపించడంతో అది చూడగానే విఘ్నేష్ తింటున్న వైపు పాడై ఉండడంతో విక్రాంత్ గట్టిగా నవ్వుతూ, కనీసం తినేటప్పుడు కూడా ఏం తింటున్నావో చూసుకోవా, ఏ మనిషివురా నువ్వు, ఏ నక్షత్రాన్ని పుట్టావురా నువ్వు అని అనడంతో విఘ్నేష్ ఆ యాపిల్ని విసిరేసి, థ్యాంక్ యూ, నువ్వు నాకు పెద్ద హెల్ప్ చేసావు, నా ఆరోగ్యాన్ని కాపాడావు, కాబట్టి నీకు నేను ఎప్పుడు తోడుగా ఉంటాను. ఒక రకంగా చెప్పాలంటే వీడిని ఒక్కొక్కసారి మామ అంటాను, అప్పుడప్పుడు బావా అంటాను. సో యు ఆర్ మై సిస్టర్. ఓకే ఓకే, రాఖీ సంబంధం లేని అన్నా చెల్లెళ్ళు మనం అని విఘ్నేష్ అన్నాడు. రే, బుర్ర తినడం ఆపి పని కానివ్వు. శైలు, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి సంబంధించిన కీస్ తీసుకొస్తాను. ఇకపోతే ఏది ఆలోచించుకు. విగ్గుకి కాస్త హెల్ప్ చేయి, పనిలో పడితే అన్ని నార్మల్ అవుతాయి అని విక్రాంతి చెప్పడంతో శైలజ తల ఊపింది. రే జాగ్రత్త, నేను నువ్వే మర్చిపోతుంటావు. నిన్ను మర్చిపోయినా పర్వాలేదు, తనని గుర్తుపెట్టుకో అని విక్రాంతి చెప్పి బయలుదేరాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.